హాయ్ అందరికీ. జనరల్గా మనం ఇండియాలో పార్కింగ్ చేయాలంటే ఎవ్రీ స్టోర్ అంటే ప్రతి ఒక్క స్టోర్ ముందర మనం పార్క్ చేసుకోవచ్చు, లేకపోతే స్టోర్ల కింద పార్కింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎట్లా అంటే ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, కాకపోతే పార్కింగ్ కూడా కొన్ని రూల్స్ ఇంకా రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఈ టైం నుండి ఈ టైం వరకే, అది కూడా ఈ డే అంటే మండే టు ఫ్రైడే ఈ టైం నుండి ఈ టైం వరకు వేసుకోవాలి, సాటర్డే సండే ఈ టైం నుండి ఈ టైం వరకు వేసుకోవాలని ఉంటుంది. అది మీకు చూపిస్తాను నేను ఒకసారి. అయితే జనరల్ అక్కడ హాఫ్ పీ అని ఉంది కదా, అంటే అది ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే మనం ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మండే నుండి ఫ్రైడే వరకు అయితే 9 AM నుండి సాయంత్రం 5 PM వరకు. అదే సాటర్డే అనుకోండి, పొద్దుగాల 8:30 నుండి సాయంత్రం మధ్యాహ్నం 12:30 వరకు పార్కింగ్ చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ ఫ్రీగా. సో ఇట్లా మనం ఒకవేళ ఇక్కడనే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పార్క్ చేసి ఒకవేళ ఎవరైనా పోలీస్ ఇట్లా చూసిరనుకో, మనం హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉంచడము, ఇమీడియట్ వచ్చేసి మనకు టికెట్ వేసిపోతాడు. టికెట్ అంటే చలాన్ వేసిపోతాడు. సో అందుకే అంటే ఆపోజిట్ రోడ్లో అక్కడ మీకు ఒక చూపిస్తా, అక్కడ 2 PM అని ఉంది కదా, అక్కడ మనం 2 hours ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు అని అర్థం. సో ఇది మరి అంటే ఎక్కడైనా పార్క్ చేసే ముందు అక్కడ 2 P ఉందా, 1 P ఉందా, హాఫ్ P ఉందా, ఎగ్జాక్ట్ అన్నీ చూసుకొని పార్క్ చేయండి, లేకపోతే అనవసరంగా టికెట్ పడుద్ది. అంతే మరి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.